మనం ప్రస్తుతం అయితే గోండుగూడ గేట్ నుంచి కవ్వాల్ టైగర్ రిజర్వ్లోకి ఎంటర్ అవుతున్నాము. రైట్, మనతో పాటు అశోక్ ఉన్నారు, వారు డ్రైవర్ కమ్ గైడ్. సో పూర్తిగా మనకు దాదాపుగా 18 కిలోమీటర్ల ఏరియా. సో ఇదంతా కూడా మనకు చూపిస్తా ఉన్నారు. సో నీలగిరి లేదంటే జింకలు, తర్వాత సో బైసన్స్, ఇవైతే ఖచ్చితంగా కనబడే అవకాశం ఉంటుంది. తర్వాత లిపర్డ్స్ కూడా చాలా ఉన్నాయి దీంట్లో, అవి కూడా కనపడవచ్చు. ఒకసారి మనం లోపలికి వెళ్తున్నాం. 18 కిలోమీటర్ల ఏరియా కదా ఇది. మీరు ఎన్ని సంవత్సరాలుగా దీంట్లో చేస్తున్నారు ఇక్కడ? 10 years ఏమో అయింది. 10 సంవత్సరాలు అయిందా? మీరు ఎప్పుడైనా చూసిండ్రా ఏదైనా టైగర్ లేపర్డ్ కూడా చూపించారు సార్. చూపించిండ్రా? చూపించాను. అది కొంచెం రేర్ సార్, కొంచెం తక్కువ. మనకు వెళ్ళేటప్పుడు ఒక్కోసారి సమ్మర్ లో కొంచెం వాటర్ ఏరియా తగ్గుద్ది కాబట్టి లోపల ఎక్కడైతే వాటర్ లేవో ఇక్కడ అన్ని వాటర్ స్టోరేజ్ ఉన్నాయి, ఇక్కడ పెట్టిరండి సోలర్. అవి వాటి కోసం వస్తాయి. వాటి కోసం ఇక్కడ డీర్స్ అవన్నీ వస్తాయి, ఇవి కూడా వస్తాయి. కానీ టైగర్ కనబడడానికి కొంచెం రేర్ సార్ కొద్దిగా. టైగర్ కానీ కనబడొచ్చు, అంటే పాస్ అవుతుంటది కదా ఇక్కడ నుంచి. వస్తాయి సార్, వస్తాయి పోతా ఉంటాయి. తర్వాత ఇక్కడ ట్రాప్ కెమెరాలు కావచ్చు, ఇవన్నీ పెట్టిర్రా? ఉంటాయి. అవునండి, సీసీ కెమెరాలు. మీకు ఈ ఫుట్ ప్రింట్స్ అయితే కనబడతాయి కదా, చూస్తున్నారు కదా. పగ్మర్స్ కనబడితే తీస్తారు సార్, ఆల్రెడీ తీస్తారు మా వాళ్ళు ఆఫీసర్స్. అవి తీసి మన ఏదన్నా అక్కడ ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఒక మ్యూజియం ఉంటది, అక్కడ కూడా అన్ని డెమోస్ ఉంటాయి సార్. ఏముంటాయి మ్యూజియం? ఏముంటది? అన్ని బైసన్స్ హెడ్ ఉంటది, నీల్గాయ్ హెడ్ అంటే రియల్ రియల్. ఓకే.